కొత్త పీసీసీ కార్యవర్గాలపై కసరత్తు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉండేలా కార్యవర్గాలు జాబితా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ నుంచి రాగానే కీలక ప్రకటన చేయబోతున్నారనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఇప్పటికే ఆయన కూడా ఇదే నెలలో కమిటీ ఏర్పాటు ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ కార్యవర్గాల్లో ఎర్తెవరికి బెత్తెవరికి? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇంకొన్ని రోజుల్లోనే పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కౌంట్ డౌన్ మొదలవుతుంది. దీంతో పీసీసీ నూతన కార్యవర్గాలపై గాంధీ భవన్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇదే నెలలో ఢిల్లీ నుంచి లిస్టు రానున్నట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో గతంలో మాదిరిగా జంబో ప్యాక్ కాకుండా తక్కువ మంది నాయకులతో వారికి తగినంత ప్రాధాన్యతతో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు అన్ని సామాజిక వర్గాలకు తగ్గట్లుగా ప్రాధాన్యత లిస్టు రూపొందుతున్నట్లు సమాచారం. గత పీసీసీ కార్యవర్గాల్లో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. కానీ కొత్త కార్యవర్గంలో 4 సభ్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంట. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, మైనారిటీ కోటా నుంచి నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, మహిళా కోటా నుంచి గద్వాల్ నేత సరితా తిరుపతయ్య పేర్లు చర్చకొస్తున్నాయి. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంబంధించి గత కార్యవర్గంలో జంబో ప్యాక్ మాదిరిగా సుమారు 90 మంది సభ్యులు ఉండేవారు. ఈసారి ఆ సంఖ్యను కుదించబోతున్నారనే చర్చ సాగుతుంది. కొత్త కార్యవర్గంలో జిల్లాకు 2 చొప్పున పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు పీసీసీ సెక్రటరీ, అధికారి ప్రతినిధుల విషయాలను ఆచితూచి లిస్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. కింద స్థాయి పోస్టులపై పీసీసీ స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ తీసుకోబోయే నిర్ణయం ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటికే పీసీసీ అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల వారీగా నాయకుల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టులతో పోస్టులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నూతన పీసీసీ కార్యవర్గ కమిటీ ఇంకొన్ని రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త కమిటీ లోకల్ బాడీ ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే చర్చ కూడా మొదలయ్యింది. వీలైనంత త్వరగా పార్టీ పదవులు అప్పచెప్తే బెటర్ అని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్సీఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.